ఒంగోలులో ఘనంగా జాతీయ కరాటే పోటీలు. సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 43వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్వాహకులు జాతీయ కోచ్ నల్లూరి మోహన్ రావు నేతృత్వంలో జాతీయ స్థాయిలో పోటీలు ఒంగోలులో నిర్వహించడం అభినందనీయం అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములకు సమానంగా స్వీకరించాలని చెప్పారు. కరాటేలో ఆత్మస్థైర్యం, కృషి, పట్టుదల లభిస్తాయి అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే బిఎన్ ముత్తుముల బహుమతులు ప్రదానం చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తులముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, 30 ఏళ్లుగా కరాటే అకాడమీ నిర్వహిస్తున్న మోహన్ రావు ఎందరో క్రీడాకారులకు జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దారన్నారు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ, ఆత్మరక్షణ కరాటే మరింత ఉపయోగపడుతుందన్నారు. అకాడమీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆల్ ఇండియా కోచ్ కొండూరు శ్రీపతి, ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరు వెంకటేశ్వర్లు, డాక్టర్ గుండవరపు రాఘవ, శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, మండవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన పోటీలలో 12 రాష్ట్రాల నుండి 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
రిప్రజెంట్ చేసి వేరియస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పాల్గొని చాలా గొప్ప గొప్ప రిజల్ట్స్ తేవడం జరిగింది. దీనికి మన యొక్క శ్రీ డిఎంఎల్ శాస్త్రి గారు ఈ టోర్నమెంట్కి మిస్ చేసినందుకు మనందరం చాలా హ్యాపీగా తిరగవలసి ఉంది. అలాగే మోహన్ రావు గారు పెద్ద టోర్నమెంట్ చేయడం, ఇంతమందికి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఫ్యాకల్టీతో పాటు మంచి గేమ్ ఇంజూర్ లేకుండా చేయడం మేము ప్రశంసిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. ఫెలిస్టే మన ఫస్ట్ రిఫరీ కమిషన్ మెంబర్ నేషనల్ లెవెల్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. దానికి మనం అతనికి బ్యాచ్ ఇచ్చి అతనికి కంగ్రాచులేట్ చేయాల్సిన బాధ్యత. లెట్స్ ఇన్వైట్ అండ్ వెల్కమ్ శ్రీ జగదీష్ ఫ్రమ్ కర్నూలు. అండ్ వెల్కమ్ నవీన్ ఫ్రమ్ తిరుపతి. సభాధ్యక్షులు సోదరులు మోహన్ రావు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆప్తులు, సహచర శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మా యొక్క మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్యనారాయణ గారికి, అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అన్న నౌకసాని బాలాజీ గారికి, సందనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలకు, మరీ ముఖ్యంగా డాక్టర్ కేఎంఎల్ శాస్త్రి గారు, ప్రెసిడెంట్ సౌత్ ఇండియా కరాటే ఫెడరేషన్ వారికి, కొండ్రు కీర్తన్ గారికి, జాయింట్ సెక్రటరీ నేషనల్ కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వారికి, అలాగే ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం ఈ యొక్క కరాటే పోటీలలో పాల్గొనే దానికి ఇచ్చేసిన వారి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, చిన్నారులైనటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. నేను దాదాపు గత 10 సంవత్సరాలుగా జిల్లా కరాటే అసోసియేషన్ నేను గౌరవాధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, దీనికి ముఖ్య కారకుడు మా సోదరుడు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు దాదాపు నాకు 35-40 సంవత్సరాల నుంచి నాకు పరిచయమైన ఈ కరాటేని ప్రకాశం జిల్లాలో ఇంత వేళ్ళూరుకొని పోయేదానికి కారకుడు సోదరుడు మోహన్ రావు గారు. ఒక విధంగా చెప్పాలి అనంటే తన జీవితాన్నే కరాటేకి అంకితం చేసినటువంటి వ్యక్తి మోహన్ రావు గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మా దామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న సత్య గారు, మా యొక్క బాలాజీ గారు, మా విజయ్ గారు, మేమందరము ఈరోజు అధికార పార్టీలో శాసనసభ్యులుగా, అలాగే అధికార పార్టీలో మా వాళ్ళు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్గా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి మనము ఈ కరాటేకి ఒక గుర్తింపు విషయంగా కానివ్వండి, లేకపోతే కరాటేకి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు అందించవలసినటువంటి విషయాలలో మీరు ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ మా సోదర శాసనసభ్యులు మనమందరము కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి రావాల్సినటువంటి కరాటే యొక్క ఈ క్రీడకు సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కానివ్వండి, లేదా ప్రభుత్వం వైపు నుంచి అందవలసినటువంటి ఎటువంటి సహకారాన్నైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దృష్టికి మనం తీసుకొని పోయి దాన్ని తీసుకొచ్చేదానికి మనమందరము మీ నాయకత్వంలో, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా ఈ కరాటే అనేటువంటిది ఒకవైపు మనకి ఆత్మరక్షణకు సంబంధించిందే కాకుండా మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి క్రీడ అయినా కూడా ప్రభుత్వం వైపు నుంచి మీకు ప్రోత్సాహకము లేదా గుర్తింపు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క దీన్ని
పార్టిసిపేట్ చేసేదానికి కానీ దీంట్లో ఇది వచ్చేదానికి కానీ వీలుంటుందని తెలియజేస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము ఈ క్రీడకు పూర్తిగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఛాంపియన్షిప్ ఒంగోలులో జరగడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు చైర్మన్ ఎమ్మెల్యే గిద్దలూరు అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు కాంచల జనార్దన్ గారు, అదేవిధంగా ముగసాని బాలాజీ టూరిజం సెక్రటరీ గారు, అదేవిధంగా కరాటే సౌత్ ఇండియా ఫెడరేషన్ కరాటే ఫెడరేషన్ ప్రెసిడెంట్ శాస్త్రి గారు, అదేవిధంగా కోచ్ కోటు కీర్తన్ గారు, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కరాటే అనేది ఒక సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మంచి కోఆర్డినేషన్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ కంట్రోల్ వచ్చే గేమ్ ఇది. కరాటే అనేది మనము ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది, మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సిన స్పోర్ట్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బాగా కరాటే అనేది చాలా యంగ్స్టర్స్లో బాగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, బాగా డెవలప్ అవుతూ ఉంది ఈ కరాటే అసోసియేషన్స్ వల్ల. రాబోయే కాలంలో కూడా మంచి ఫెసిలిటీస్, మా వంతు సహాయము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన కరాటే చీఫ్ కోచ్, ఆ తర్వాత శాస్త్రి గారు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కావడం చాలా ఆనందకరం. రాబోయే కాలంలో వీళ్ళిద్దరు సహకారం, కోఆర్డినేషన్తో కరాటేని ఇంప్రూవ్ చేయడానికి మా పూర్తి సహాయం సహకారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యంగ్స్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సిద్ధార్థ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ 43rd యానివర్సరీ ఒంగోలులో నిర్వహించుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మోహన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు సోదరుడు జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన సంతనోదలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మన ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సోదరుడు మురళీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, పాత్రికేయ మిత్రులకు, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ మార్షల్ ఆర్ట్స్ ఈ యొక్క ఛాంపియన్షిప్ని ఒంగోలులో నిర్వహించుకోవడం చాలా గర్వకారణం. గత 2019 నుంచి 24 దాకా గత ప్రభుత్వం ఈ యొక్క క్రీడల గురించి కానీ కనీసం ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు ఒంగోలుకి ఒక మంచి శాసనసభ్యుడిగా జనార్దన్ గారు రావటం, ఇలాంటి క్రీడలే కాకుండా ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో స్కేటింగు, అన్ని టౌన్స్లో స్కేటింగ్ పోటీలు కానీ, ఈ యొక్క చిన్నపిల్లలకి కావాల్సిన ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మంచి స్టేడియం ఆయన నిర్మించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మన అశోక్ రెడ్డి గారు దీనికి మన స్టేట్కి ప్రెసిడెంట్గా ఉండటం కూడా చాలా గర్వకారణం అని కూడా నేను తెలియజేసుకుంటూ, మోహన్ రావు గారు ఈ యొక్క కరాటే పోటీలకి ఆయన లైఫ్ అంతా ఈ యొక్క క్రీడ పైన చాలా సాక్రిఫైస్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే చాలామంది పిల్లలు కూడా ఈ యొక్క స్కూల్లోనే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కానీ
మెంటల్ స్ట్రెస్ కూడా దీనివల్ల బాగా రిలీఫ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మోహన్ రావు గారికి మండం మురళీకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాన్యులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రెడ్డి గారికి, మరి ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మాన్యులు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మా ఫోర్ ఫాదర్స్ సంతనొక్కపాడు శాసనసభ్యులైనటువంటి విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంలో పిల్లల్ని దీవిస్తూ పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యం కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి తల్లిదండ్రులందరికీ నా యొక్క అభినందనలు. ఈ సందర్భంలో మరి కరాటే క్రీడ ద్వారా పిల్లల్ని జీవితంలో చాలా పైకి తీసుకొచ్చేటువంటి ఒక లాజికల్ ఫ్రేమ్ అనాలిసిస్ ఈ విద్యలో ఉంది. దాని ద్వారా విద్యలోనూ అదేవిధంగా శారీరక మానసిక ధైర్యాలని పిల్లలు పొందుపరుచుకుంటారు. ఈ సందర్భంలో ఈ క్రీడని ఇతోధికంగా ఆదరిస్తూ మాకు సహకారాలు అందిస్తున్నటువంటి శాసనసభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు సార్. టీజే గారు లాస్ట్ టైం కూడా ప్రామిస్ చేశారు ఈ ఒంగోలులో మంచి స్టేడియం నిర్మిస్తానని. మరి చూస్తే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు నగరాలు, విశాఖపట్నంతో పాటుగా ఈ ఒంగోలు జిల్లా, ఈ ఒంగోలు నగరం చాలా అనూహ్యమైనటువంటి అభివృద్ధి యొక్క నాయకత్వంలో మా కరాటే క్రీడని ప్రోత్సహిస్తూ ఒంగోలుని అభివృద్ధి చేస్తున్నాను. ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు 43rd యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 ఈ కార్యక్రమం సందర్భంగా సభాధ్యక్షులు వహించినటువంటి మోహన్ రావు గారు, ఈనాటి ముఖ్య అతిథులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు గిద్దలూరు శాసనసభ్యులు మన ముత్తుమూల అశోక్ రెడ్డి గారు, శాసనసభ్యులు సంతనూతలపాడు మన విజయ్ కుమార్ గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు దామచర్ల సత్యనారాయణ గారు, మండవ మురళీకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పత్రికా మిత్రులారా, ఈనాటి ఈ కరాటే ఆ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం ఒంగోలులో జరపడం. దానికి మీ అందరూ ఆహ్వానించబడి మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, ఒంగోలు భవిష్యత్తులో కరాటే మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఏదో ఆటల పోటీలకే కాకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం బాగా ఉపయోగపడే ఉంది. ఈ రోజున్న పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక అవాంతరమైన సంఘటనలు, దాడులు, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు, ఇలాంటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సెస్ ఉండాలి. దాంట్లో ప్రత్యేకించి కరాటే, దీన్ని అందరూ నేర్చుకుని ట్రైన్ అప్ అయ్యి కాంపిటీషన్స్లో పాల్గొని స్టేట్ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు తమ అవసరాలకు సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం ఈ యొక్క దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ నిర్వాహకులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా. విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, నూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, మానిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి, అలాగే ఏపీ టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, ఇంకా ఇతర పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు. మేము పిలువగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో శ్రమ కూర్చి, చాలా ఫంక్షన్స్ ఉండేవాళ్ళ, అంతా బిజీ షెడ్యూల్లో కూడా మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కరాటే పోటీని ఈ పిల్లలు ఆస్వాదించక బహుమతి ప్రదానం చేస్తాకు వచ్చిన శాసనసభ్యులకి, అలాగే చైర్మన్కి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కరాటే కోచ్కి, అలాగే మా నల్లూరి మోహన్ రావు గారికి, అలాగే ఇతరులకి నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 2025 కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఒంగోలు రామచంద్ర జనార్దన్ రావు గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు అశోక్ రెడ్డి గారికి, అట్లాగే సంతరాలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి నాకు నమస్కారం. అట్లాగే ఏపీ మ్యారిటైమ్
మా అన్న సత్య గారికి అట్లాగే నొక్సాన్ బాలాజీ గారికి ప్రత్యేకంగా నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోచ్లందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. అట్లాగే పోటీల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అట్లాగే కాలేజీ నుంచి వచ్చినటువంటి పోటీదారులకి కూడా నా యొక్క ఆశీస్సులు. ఈ పోటీల్ని మీరు విజయ పదంలో కాకుండా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఫస్ట్ రావచ్చు, సెకండ్ రావచ్చు. మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోటీల్లో మీరు పాల్గొని మన యొక్క రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సార్ మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు వచ్చినాడు, వారికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నల్లూరి మోహన్ రావు గారు మన ప్రకాశం జిల్లాకే ఉదాహరణగా ఉండే విధంగా ఈ ఆటల పోటీలు నిర్వహణ జయప్రదంగా జరిగాయి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కుమార్ గారు, అలాగే దామకి పంచ గారు, అలాగే పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే అతను లోగడ స్పోర్ట్స్ కోటా 2% ఉండేది. అలాంటిది ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటా 3% చేశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మన దేశం మొత్తం నుంచి నలుగురికి వచ్చినటువంటి క్రీడాకారులు కూడా ఆశీస్సు తెలుపుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమానికి సభాధ్యక్షులు మన మోహన్ రావు గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, తర్వాత సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, విజయ్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర చైర్మన్లు సత్య గారు, బాలాజీ గారు, అదేవిధంగా మురళీ గారు, శాస్త్రి గారు, మళ్ళా మన డాక్టర్ రాఘవరావు గారు, అదేవిధంగా మన ఇక్కడికి వచ్చే లోపలికి జయప్రకాష్ గారు, కీర్తన్ గారు, అందరికి కూడా వేదిక మీద ఉండే అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి చాలా సంతోషం. 7 రాష్ట్రాల నుంచి కరాటే వాళ్ళంతా కూడా మన జిల్లాకి రావటం, అదేవిధంగా కోచెస్ కూడా ఎక్కడి నుంచి 7 జిల్లాల నుంచి కోచెస్ రావటం, దగ్గర 700 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో నిర్వహించారు. కాబట్టి తప్పకుండా కూడా ఇది సక్సెస్ఫుల్గా ఎంతో బాగా ఆర్గనైజ్ చేసిన మన సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ఇది సౌండ్ దానివల్ల సరిగ్గా వినపడట్లా. ఇందాక శాస్త్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఈసారైనా కరాటే దాంట్లో మనకి గవర్నమెంట్ తరఫున ఇండోర్లో మనకు జరగాలి, స్టేడియం ఒకటి పెట్టాలి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. కాకపోతే ప్రభుత్వానికి కూడా పంపించాను. ఒక క్రికెట్ స్టేడియము, అదేవిధంగా ఒకటి ఇండోర్ స్టేడియము, దాంట్లో మన కరాటే కానీ ఇవన్నీ కూడా వచ్చే విధంగా దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఏదో విధంగా చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెంచుకోవాలి. అదేవిధంగా యాక్టివిటీ పెంచితేనే రాష్ట్రంలో కూడా అన్ని విధాలు కూడా మంచిదని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద పెద్ద ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కరాటే అనేది నేను చాలాసార్లు కూడా మన వాళ్ళు మోహన్ రావు గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ మన అశోక్ గారు వీళ్ళు చెప్పినప్పుడల్లా కూడా మేము అంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం. చెప్పినప్పుడల్లా కూడా కరాటీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, కరాటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పకుండా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మాత్రం ఈసారన్నా తొందరగా అయ్యేటట్టుగా అన్నీ కూడా బాగా జరిగే విధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్లు కూడా ఇచ్చేటట్టుగా దీన్ని అన్నీ కూడా చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టారు.
ఎక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికి వచ్చారు. మీకు అకామిడేషన్స్ అన్నీ కూడా బాగా చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరూ కూడా మళ్ళీ ఈసారి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అందరిని కూడా మళ్ళా ఒకసారి మేము ఆహ్వానిస్తాం. ఆ రోజు ఇంకా బాగా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.